నమస్తే. ప్రజెంట్ మనం బీఆర్ఎస్ భవన్ లో ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్టు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. మ్యామ్, కేసీఆర్ గారికి విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వబోతున్నారు. ఏం చెప్తారు దీని గురించి? ముందు ఈ నోటీసులు ఇవ్వడాన్ని, టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేసీఆర్ గారిని సాక్షిగా చేర్చడాన్ని బీఆర్ఎస్ ఖండిస్తూ ఉన్నది. ఇక్కడ సాక్షిగా చేర్చినామని చెప్తూనే మరి 160 సిఆర్పిసి కింద నోటీస్ అని చెప్తూనే ఏదో అక్యూజ్డ్గా దుష్ప్రచారం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంతమంది ఫోన్లు ట్యాప్ అయినాయి, 1200 మందివి, 600 మందివి, ఇన్ని వేల మందివి, నాది నీది, ఈ నాయకులది ఆ నాయకులదని దుష్ప్రచారం చేస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ కో నాటి ప్రభుత్వాలుగా నాటి ముఖ్యమంత్రి గారికి కానీ, కేసీఆర్ గారికి కానీ, లేదా మంత్రులకు కానీ, ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం ఉండదు. నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏ రకంగా సమాచారాన్ని సేకరించి మాకు ఇస్తారు అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. తనకు తెలిసిన విషయం చెప్పడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ ఇక్కడ చట్టాల పట్ల అవగాహన లేనటువంటి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే విధంగా ఇదేదో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, అది ప్రభుత్వానిదే బాధ్యత, నాటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మొన్న హరీష్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు, తర్వాత సంతోష్ రావు గారు, ఆ తర్వాత కేసీఆర్ గారిని పిలుస్తూ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నాడు పదే పదే రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడైతే విచారణకు హాజరయ్యారో వాళ్ళ దగ్గర కొంచెం వాళ్ళకు భయం మొదలైంది. అరెస్ట్ అవుతామనే భయంతో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా. ఏ రకంగా అరెస్ట్ అవుతారు? ఏం చేసిన దీని మీద విచారణ జరుగుతుంది. సాక్షులుగానే కదా పిలిచింది, తేలింది అసలు ఏం జరిగిందని అరెస్ట్ కావడానికి. టెలిఫోన్ ట్యాపింగ్ అనేదే జరగలేదు, ట్యాపింగ్ అనేదే లేదు, కేవలం బురద జల్లే కార్యక్రమం. వాళ్ళ నైని బొగ్గు గనుల వ్యవహారం కానీ, కుంభకోణాలు కానీ నిలువెత్తు బురదలో కూరుకుపోయింది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. నిలువెత్తు మసిని అంటించుకున్నది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. అది దులుపరించుకోవడానికి, ఆ బురదను కడుక్కోవడానికి బీఆర్ఎస్ కంటించాలనే ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ అంతా ట్రాష్ డొల్లా, అది కేసే కాదు, అది కేసు కొనసాగిస్తూ ఉన్నది. ఇవాళ అందరూ అదే ఉపయోగిస్తున్నారు సీరియల్ మాదిరిగా అని చెప్పేసి. ప్రతిరోజు మరి వీళ్ళు దాన్ని ఒక ఉటంకించి ముందుకు తెచ్చి వాళ్ళు సమస్యల్లో కూరుకపోయినప్పుడల్లా, ప్రభుత్వం మీద బురద అంటినప్పుడల్లా మరకలు, అటెన్షన్ డైవర్షన్ ఇదే. గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు ముందటేసుకున్నది ఇదే. పేరు ప్రజాపాలన, మరి చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారం బీఆర్ఎస్ మీదుగా తీర్చుకుంటే సరే, మేము సిద్ధంగా ఉన్నాం ఎదుర్కోవడానికి. మాలో తప్పే లేదు, మేము తప్పే చేయలేము. అసలు ట్యాపింగే జరగలేదు, ఏ నేరము జరగలేదు. ఈ కార్ రేస్ విషయంలో అయినా కానీ, కాళేశ్వరం విషయంలో అయినా కానీ, ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో అయినా కానీ అక్కడ ఏం లేదు. కాబట్టి మాకు వీళ్ళు ఎంత కక్ష సాధింపు చర్యలు చేసినా ఎదుర్కోవడానికి మేము సిద్ధం బీఆర్ఎస్ గా. కానీ ప్రజల్ని బాధపడుతా ఉన్నారు కదా, పాలన విస్మరించిండ్రు కదా, సంక్షేమాన్ని విస్మరించిండ్రు కదా. కేసీఆర్ గారు ప్రజా సంక్షేమంలో కొనసాగిస్తున్నటువంటి అనేక పథకాలని పూడ్చిపెట్టిండ్రు కదా. ఇలా యాసంగి నాట్లు అయిపోయినాయి. ఏది సంక్రాంతి కాగానే ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంకా మల్ల సంక్రాంతికా? 26 సంక్రాంతి అయిపోయింది, 27 సంక్రాంతికి ఇస్తారా? లేదా వీళ్ళు ఏ సంక్రాంతి వాయిదా పెట్టిండ్రినా? రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయరు, బోనస్ ఇవ్వరు, భరోసా ఇవ్వరు, కౌలు రైతులకు ఇవ్వరు, రైతు కూలీలకు ఇవ్వరు, ఆటో కార్మికులకు ఇవ్వరు. ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. రైతన్న ఆత్మహత్యలు రోజొకరు ఇద్దరు పిట్టల్లా రాలిపోతా ఉన్నారు. మరి స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పిడికెడు నాణ్యమైన అన్నం పెట్టరు. ఏం దుర్మార్గం జరుగుతుంది, ఎట్లాంటి పాలన జరుగుతా ఉంది చూస్తున్నాము. నిన్నటికి నిన్న నారాయణఖేడ్ నియోజకవర్గంలో మరి మధ్యాహ్న భోజనం కలుషితాహారం తిని ఆసుపత్రి పాలైన పిల్లలు. పాలన చేతగానితనం స్పష్టంగా కనబడుతుంది. అడుగడుగున కుంభకోణాలు, స్కామ్లు, అడుగడుగున దోపిడీ, ఇది తప్ప ఇంకొకటి లేదు.